హలో. హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? అమ్మయ్య! నిన్న ఈరోజు అంటే నిన్న సాటర్డే, ఈరోజు సండే 2 డేస్ సెలవులు వచ్చాయండి పిల్లలకి. ఇంకా రేపు ఉదయం అవ్వంగానే చక్కగా స్కూల్కి బయలుదేరతారు. ఉదయం లేవటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం, వాష్రూమ్కి వెళ్ళి రావటం, చక్కగా బట్టలు వేసుకోవటం, చక్కగా తయారవటం, అలాగే కూర్చొని మనం ఏమైతే అల్పాహారం పెడతామో అది చక్కగా వాళ్ళు తినేసి హ్యాపీగా చేతులు కడుక్కొని కర్చీప్తో చక్కగా నీట్గా తుడుచుకొని మనం చక్కగా లంచ్ బాక్స్ రెడీ చేస్తాం కదండి. ఆ బాక్స్ని రెడీ చేసుకొని అలాగే బ్యాగ్లో బుక్స్ అన్నీ సర్దుకొని పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని అది బాక్స్ ఉంటుంది కదండి, బాక్స్లో పెట్టేసుకొని చక్కగా బాక్స్ని బ్యాగ్లో సర్దుకొని హ్యాపీగా బ్యాగ్ వేసుకొని చక్కగా లంచ్ బాక్స్ పట్టుకొని చకచకా చకచకామంటూ ట్రాన్స్పోర్ట్కి వెళ్తారండి. మేము తీసుకెళ్తామండి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి. తీసుకెళ్ళి అక్కడ చక్కగా బస్సు ఎక్కించేసేసి హ్యాపీగా మేము వెనక్కి వచ్చేస్తామండి. వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతారండి. రేపటి నుంచి పిల్లలైతే బస్కి వెళ్తారు, పెద్దవాళ్ళైతే చక్కగాను ఆటోల్లోనో లేదంటే వాళ్ళు డైలీ వేరు వస్తాయి కదండి బస్సులు, ఆ బస్సులో వెళ్ళటం కానీ చేస్తారండి. అలాగే ఇంకా ఇంట్లో జెంట్స్ అనుకోండి, వాళ్ళు జాబ్ చేస్తారు కదండి, జాబ్ చేసే వాళ్ళైతే వెహికల్ మీద వెళ్తారు, లేదంటే కొంతమంది కార్లో వెళ్తారు. ఇలా మండే స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు, ఎవరు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసే విధంగా, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే విధంగా, అలాగే కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే విధంగా వెళ్తారండి. అందరూ రేపు మార్నింగ్ అవ్వగానే ఎవరి వారి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లోని చక్కగా ఆడవాళ్ళు అమ్మ కానీ లేదంటే అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ పనులు చేసుకొని హ్యాపీగా ఉంటారండి. ఇదండి రేపు మార్నింగ్ మనం చేయవలసిన పని అని అందరూ చేస్తారు. అలాగే నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్లో ఎలా ఉంది అనేది తెలియచేయండి, మర్చిపోకండి. ఓకేనండి, బాయ్ అండి.